హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుగున్ ఛానల్. ఈ కాలంలో చాలామంది వ్యాపారం చేసేటటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకు పాల వ్యాపారం, లేదంటే ఒక స్టూడియో, లేదంటే ఒక బట్టల షాపు, లేదంటే ఒక కూరగాయల మార్కెట్, వివిధ రకాలుగా వ్యాపారం చేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో మీరు కూడా ఒక వ్యాపారవేత్త అయితే ఈ వీడియో మీకోసం. ఫ్రెండ్స్, ఏంటి మాకు నస అని దయచేసి అనుకోవద్దు. ఎందుకు అంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నా ఆలోచన. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. సాధారణంగా ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంటే, ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక షాప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక పాల కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, సహజంగా మనిషి యొక్క సహజ గుణం ఏంటి అని అంటే, రేపిస్తాను, లేదా రాసిపెట్టు, లేదా మన ఖాతా ఉంది, వివిధ రకాలుగా మనుషులు ఉంటారు. సో అటు వారందరినీ మనము గ్యాదర్ చేసుకుంటూ ఉంటాము. వారి ఖాతా ఎంత అవుతుందో, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500, ఇలా ఎంతెంత ఉంటుందో దానిని మనం ఖాతాగా రాస్తాం, అంటే బాకీ కింద రాస్తాం అన్నమాట. సో అటువారు కొన్ని సమయములలో ఆ ఖాతా మర్చిపోయి ఉండొచ్చు, లేదంటే పేపర్ సినిగిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు నువ్వు రాసావా, నేను తీసుకోలేదని ఎదురు తిరగడం అయినా జరుగుతూ ఉండొచ్చు అన్నమాట. సో అటువంటి సమయంలో వారు మనకి పలానా వ్యక్తి ఇంత ఇవ్వాలని మనం అడిగితే అతను ఏమంటాడంటే, నేను ఎప్పుడు తీసుకున్నాను, నాకేం తెలుసు, నేను అసలు బాకీ లేను అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు సహజంగా. ఒకవేళ అలా కాకపోయినా మనం రాసింది వాళ్ళు చూపించామనుకోండి, వాళ్ళు ఇంకొంతమంది ఏమంటారంటే, నువ్వు తర్వాత రాసుకున్నావేమో, నేను వెళ్ళిన తర్వాత రాసావేమో, ఇలా మాట్లాడతారు అనమాట. అంటే మనుష్యుడు ఎలా తిరిగితే అలాగ మాట్లాడేటటువంటి అవకాశాలు అక్కడక్కడ తగులుతాయన్నమాట. సో అటువంటి ఇబ్బంది అనేది ఏది లేకుండా మనకు ఒక యాప్ అనేది నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ యాప్ అనేది మనం ఒక ఖాతాదారు, అంటే మనకి ఎవరైతే బాకీ ఉన్నారో ఆ బాకీని ఎంత అనేది ఏ రోజు అనేది ఎంట్రీ చేస్తాం అనమాట. అంటే ఆన్లైన్ ద్వారా, ఎందుకంటే ఇది డిజిటల్ ఇండియా కాబట్టి. ఎంటర్ చేసినప్పుడు ఏ ప్లేస్లో అయితే ఎంటర్ చేస్తామో, ఎవరి పేరు అయితే ఎంటర్ చేస్తామో వారి మొబైల్కి మనం ఎంటర్ చేసిన అమౌంట్, వాళ్ళు మనకున్న బాకీ, మనం ఎంటర్ చేసిన తేదీ, ఎంటర్ చేసిన టైం అన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఇంకా మైనస్ అనేది మనలో చూపించలేరు. అది 10 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ, ఇంకా ఎంతనా కానివ్వండి. అంటే మనలో ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి మనలో వారు మైనస్ అనేది చూపించలేరు అనమాట. సో అటువంటి వారి కోసం నేను ఈ వీడియోను తయారు చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, యాప్ ఏంటనంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యాప్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు తెలియజేస్తాను. ముందు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఖాతా బుక్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇలా రెడ్ కలర్గా ఒక బుక్ మనకు ఓపెన్ అవుతుంది. ఇది ఖాతా బుక్ అని. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ని ప్రెస్ చేయండి. ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి చూడండి ఓపెన్ కనిపిస్తుంది కదా, ఆ యాప్ని ఓపెన్ చేద్దాం. చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏంటి అని అంటే, ఏ లాంగ్వేజ్లో మనం యూజ్ చేసుకోవాలి అని, ఈ యాప్ని ఏ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవాలని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్, తర్వాత వచ్చేసి హిందీ, అలాగొచ్చేస్తే తెలుగులో కూడా మనకు ఉంటుంది. సో సాధారణంగా తెలుగు అని అంటే మొబైల్లో యూజ్ చేయడం అనేది చాలా కొంచెం కష్టంతో కూడుకొని ఉంటుంది. సో నేను ఇంగ్లీష్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ చూడండి, స్టార్ట్ యూజింగ్ ఖాతా బుక్ అని కనిపిస్తుందా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ పిన్ అని అడుగుతుంది, కొట్టేసేయండి. మన మొబైల్కి ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేయగల మనకి ఇలా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అంటుంది, అంటే మన పేరు నేను ఇస్తున్నాను.
ఇలా టైప్ చేశాను, నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇలా మనం ఏ బిజినెస్ చేస్తున్నాము, నేను స్టూడియో, సృష్టి డిజిటల్స్, నెక్స్ట్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఎంటర్ షాప్ బిజినెస్ కేటగిరీ, అది ఏ బిజినెస్లో ఉంటుంది. అది డిజిటల్స్ అంటే ఫోటోషాప్ కాబట్టి నేను ఫోటోషాప్ అని పెడతాను, ఫోటోషాప్ అని పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇలా మనం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి గివ్ పర్మిషన్ అని ఉంది, ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అలో బటన్ ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూడండి సృష్టి డిజిటల్స్, ఇది మన ఖాతా బుక్ అన్నమాట. ఫ్రెండ్స్ మీరు గమనించాలి, ఇది ఆన్లైన్లోనే జరుగుతుంది వ్యవహారం అంతా. మీకు మొబైల్ నెట్ బ్యాలెన్స్ ఉంటేనే నడుస్తుంది. ఎందుకనంటే డిలీట్ చేయడానికి వీల్లేదు, అలాగ మార్చడానికి కూడా వీలు ఉండదు అనమాట. మీరే చేసుకోవాలి. దీనికి మనం పిన్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి నేను తర్వాత అలా వీడియోలో చెప్తాను. చూడండి ఇలా స్క్రీన్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాడ్ ఫస్ట్ ఎంట్రీ అని ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. మీ దగ్గరికి ఎవరైతే కస్టమర్ వస్తారో వారి నెంబర్ ఇందులో ఉన్నట్లయితే చూడండి సెర్చ్ చేసుకోండి, ఆ నెంబర్ని యాక్టివేషన్ క్లిక్ చేసుకోండి. లేదు అనుకుంటే కాంటాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కాంటాక్ట్ నాట్ సేవ్డ్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వారి పేరు తీసుకోండి. ఉదాహరణకు ఎవరిదో ఒకరి పేరు ప్రసాద్ అని కొట్టాను. సో ఆయన నెంబర్ అక్కడ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి బిల్ విల్ పే. ఇప్పుడు ప్రసాద్ గురించి ఒక ఖాతా, అంటే ప్రసాద్ మన దగ్గర ఏం బాకీ ఉన్నాడు, ఎంత బాకీ ఉన్నాడు, ఎంత ఇచ్చాడు, ఇంకా ఎంత ఇవ్వాలనే డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ ప్రసాద్ రెడ్ గుర్తులో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకున్న బాకీ అన్నమాట. తర్వాత ఇది ప్రసాద్ దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి ఖాతా వివరములు చూడండి. ఉదాహరణకు 500 ప్రసాద్ నాకు ఇవ్వాలి. ఎప్పుడు? అక్టోబర్ 10వ తారీఖు 2019. సో ఈ లొకేషన్ కింద మనకు ఆ ప్రసాద్ యొక్క అడ్రస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రసాద్ యొక్క ఫోటో కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక సేవ్ కొట్టండి. సేవ్ కొట్టేస్తే ఇక్కడ గమనించాలి మీరు, ఆటోమేటిక్ వాట్సాప్ అండ్ SMS అప్డేట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని ఓకే సెండ్కి ప్రెస్ చేయండి. అప్పుడు అంటే మనం ఈరోజు చేసాం కాబట్టి ఆ ఖాతాదారుని యొక్క వివరాలు, ఈరోజు మనకి ఎంత బాకీ ఉన్నాడని మనం ఈరోజు ఎంటర్ చేసాం కాబట్టి ఈరోజు మనం ఆ మెసేజ్ అనేది ఈరోజు ఆయనకి మనం ముందే వెళ్ళిపోతుంది అనమాట. సెండ్ కొట్టేసాం, వెళ్ళిపోయింది. సో అతనికి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ప్రసాద్ 500 రూపీస్ మనకి బాకీ ఉన్నాడు అని చెప్పి రాస్తుంది. దీన్ని మనం PDF ఫైల్గా కూడా డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఇన్ PDF ఫైల్ అంటే ఒక ప్రింట్అవుట్ కూడా తీసి మనకి ఇవ్వచ్చు అనమాట. సో అంత అవసరం మనకు లేదు. అలాగే మళ్ళీ వేరే వాళ్ళు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కదా ఇలా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఈ ప్రసాద్ అనే అతను ఒక 10-15 రోజుల్లో తర్వాత మన దగ్గరికి వచ్చాడు అనుకోండి. వచ్చిన తర్వాత ఇంత అమౌంట్కి ఇంత ఇస్తున్నాను అనుకోండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డెబిట్ క్రెడిట్ అని ఉంది. డెబిట్ అంటే 500 మనకు బాకీ, సో క్రెడిట్లో యాడ్ చేయండి. ఓకేనా. ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. సేవ్. ఇప్పుడు చూడండి ఎంత ఇచ్చాడు మనకి? 200 ఇచ్చాడు. ఓకేనా. ఇంకా ఎంత బాకీ ఉన్నాడు ఇక్కడ కనిపిస్తుంది, ఎంత బాకీ ఉన్నాడు? 300 మనకి బాకీ ఉన్నాడు. అలాగే ఈ వ్యక్తి మనకి ఫుల్ అమౌంట్ పే చేశాడు అనుకోండి, ఇతను అన్ని మనకు అమౌంట్ ఇచ్చేసాడు, మనకి ఇతనికి ఏం బాకీ లేదు, ఏం సంబంధం లేదు అనుకున్నప్పుడు చూడండి మనం తీసేయచ్చు అనమాట. ఇక్కడ ప్రెస్ చేయండి, ఎక్కడోసారి ప్రెస్ చేయండి దాని మీద. తర్వాత డిలీట్ ట్రాన్సాక్షన్ అని ఉంది, అది కొట్టేసేయండి. ఇప్పుడు మనం డిలీట్ చేసినట్టు కూడా అతనికి మెసేజ్ అనేది వెళ్తుంది. చూడండి మెసేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంట్రీ డిలీటెడ్ సృష్టి డిజిటల్స్ ఎంట్రీ అనేది మనం డిలీట్ చేసామని వాళ్ళకి ఎమ్మటే కూడా మెసేజ్ కూడా వెళ్తుంది. సో
సో అది ఫ్రెండ్స్, ఏదైతే మనం డిలీట్ చేయాలనుకుంటామో దాని మీద క్లిక్ చేసి ఇలా డిలీట్ అనేది చేసుకోవచ్చు. మనకి బాకీ ఉన్నటువంటి వ్యక్తికి మనం కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ పంపించవచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిల్లో ఈ 3 ఉన్నాయి కదా, వాట్సాప్, మెసేజ్, ఫోన్ అన్నమాట. ఏదైనా మనం చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రొఫైల్ అనేది మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ప్రొఫైలు, మన ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సృష్టి డిజిటల్ సుగుణ్ అని, సి ప్రొఫైల్ కొట్టాము. ఇక మనం ఏదైనా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మన ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఫోటో అనేది కూడా గ్యాలరీ నుంచి అయితే గ్యాలరీ నుంచి, కెమెరా నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, తప్పకుండా మీకు నేను వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.